ఈ నా కొడుకులు ఏడుపంత ఏంటంటే మనం పెళ్లి చేసుకుంటున్నాం, దేవుడికి కూడా పెళ్ళి భార్య ఏంటి, ఆయనకి మనకి తేడా ఏంటి? బాబా ఏం లాజిక్, మంచి లాజిక్ కదా. ఇప్పుడు నేను ఇస్తా చూడే. అనకాపల్లి అప్పారావు ముడ్డు మీద తన్నించుకుని దేవుడు కూడా ముడ్డు మీద తన్నించుకుంటే తేడా ఏముంది అసలు? నీకు అర్థమైందా? ఇప్పుడు అనకాపల్లి అప్పారావు ఏదో దొంగతనం చేసాం, జాంకాయలు కోసుకున్నాడు దొంగతనంగా జామ తోటలో జొరబడి, ముడ్డు మీద తోలు లేచిపోయేలా కొట్టారు, అనకాపల్లి అప్పారావు కొట్టారు. వీళ్ళ దేవుడిని కూడా, వీళ్ళు దేవుడిగా భావించబడుతున్నటువంటి యేసు కూడా ఆ రోజు యూదులకి నచ్చని పనులు చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు, పట్టుకున్నారు, కొట్టేశారు. అనకాపల్లి అప్పారావు ఏడ్చాడు, వీళ్ళు యేసు ఏడ్చాడు. అనకాపల్లి అప్పారావు ఉందంటే వామ్మో వయ్యో అన్నాడు, వీళ్ళ యేసు కూడా వామ్మో వయ్యో అని కేకలు పెట్టాడు. ఓరు దేవుడో ఓరు నాయనో అని అనకాపల్లి అప్పారావు ఏడ్చాడు, వీళ్ళ యేసు కూడా ఓరు నాయనో ఓరు దేవుడు నన్ను ఎందుకు ఒగ్గేసేవరో దేవుడు అని చెప్పి ఆయన ఏడ్చాడు. మరి అనకాపల్లి అప్పారావుకి మీ వాడికి ఏట్రా తేడా? కొండ కొరినా కొడక చెప్పరా? అనకాపల్లి అప్పారావుకి రక్తం వచ్చింది, మీ వాడికి కొడితే రక్తం వచ్చి రసం సాంబార్ రాలేదు కదా, లేచిపోయింది కదా. సమస్త విశ్వాన్ని సృష్టించిన మహాశక్తి మన ముడి మీద తంతామా? తంతే అసలు మనం ఉంటామా? తన్నించుకున్నాడు, తన్నారు, కొట్టేశారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు తెలుసుకోండి. మీ ఆలోచన విధానం ఎలా ఉందో, మీరు ఏదైతే చేస్తున్నారో దానికి రెట్టింపు స్వాధీనంగా ఉంటూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు దానికి రెట్టింపు సంతోషాన్ని, భోగభాగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తాడు. మీరు కుళ్ళు కుతంత్రం మోసం తగ్గ ఇలానే ఉంటూ పరిగెత్తి దానికి తగ్గట్టు కూడా భగవంతుడు గుర్తుంచుకుంటాడు. ప్రతిదీ కూడా అనుభవించేపోతాం. భగవంతుడు చూస్తూ ఉంటాడు, గుర్తుంచుకోండి. మీరు ఏమైతే చేస్తారో దానికి రెట్టింపు ఇస్తాడని అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకును మీ కుటుంబ సభ్యులకును ప్రభు దీవెనలో తోడైంది గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అన్నారు కదండి. ఆ పంతులు గారు ఎవరో మహానుభావుడు, మనిషి చేసిన ప్రతి పనికి కర్మఫలం అనుభవించాలంట, తప్పదట. నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి కర్మఫలం అనేది ఉంటుంది. నేను చెప్పే మాటలు కాదు కదా, పంతులు గారే కదా చెప్పింది ఆయన. అయితే హైందవ గ్రంథాల్లో కూడా ఉంటాయనే కదా ఇలాంటివి. జాగ్రత్త కరుణాకరావు, కూర్చున్నావు, సింహాసనం మీద కూర్చున్నావు, సాధించాలనుకున్నావు, సాధించేసావు, పేరు వచ్చింది, ప్రఖ్యాతులు వచ్చినాయి, ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది. ఇంకా ఏం కావాలైనా నీకు? ఇంకా ఎందుకు ఆయన తిట్టి 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 ఏం తిరుగుతున్నా? ఆ పదాలు పలకటానికి కూడా నాకు ఇష్టంగా లేదు. కానీ నల్లట్ట బైబిల్ అన్నావు, ఓకే. నీ తెలియంది ఇంకోటి ఉంది. నల్లట్ట బైబిలే కాదు, సిల్వర్ అట్ట ఉంటుంది, ఎర్రట్ట బైబిల్ కూడా ఉంటుంది. అట్లో ఏ కలర్ అయినా ఉండొచ్చు, అందులో ఉన్న సత్యం నేను తీసుకునేది. ఆ నల్లట్ట బైబిల్ మీదే నీ బ్రతుకు సాగుతుంది అన్నా నేను. కాదని చెప్పగలిగితే చెప్పు. ఈ వీడియో చూస్తున్న హైందవ సోదరులు ఎవరైనా అతను ఎవరో మీకు తెలుసా? ఈ బైబిల్ని బట్టి తప్ప. ఈ బైబిల్ లేకపోతే తెలుసా? తెలియదు. పోతే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అన్నావు. యేసుక్రీస్తు వారిని ఒక దొంగన గనక పట్టుకొని తన్నారు అన్నాం. సరే, దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. అన్ని పాయింట్లు ఈ ఒక్క వీడియోలో కవర్ చేయలేం. ఫర్దర్గా వీలుంటే ఇంకొక వీడియో కూడా మీకు మీ మంచి కోరి మీకు సలహాలు చెప్పడానికి మాత్రమే సుమా. ఎందుకంటే బైబిల్ గ్రంథం చదివిన ప్రతి ఒక్కరూ ఎవరైనా నిజంగా బైబిల్ గ్రంథాన్ని ఫాలో అయితే వాళ్ళు పొరుగువారిని ప్రేమిస్తారు, దూషించరు, అవమానించరు. నీలాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఇటు క్రైస్తవంలో కూడా. నువ్వు బైబిల్ తిడుతుంటే హైందవ సోదరుల గ్రంథాలను తిడుతున్నారు, నిన్ను బట్టి వాళ్ళు రాసుకుంటున్నారు. ఇది తప్పు. ఇది మంచి పరిణామం కాదు ప్రజలకి. నువ్వు చేసేదైనా వాళ్ళు చేసేదైనా ఎవరి గ్రంథాల విశ్వాసం వాళ్ళకు ఉంటుంది,
ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటవి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటవి. కనుక నువ్వు బైబిల్ని దూషించడం తప్పే, వాళ్ళు కూడా ఆ హైందవ గ్రంథ చరిత్రలను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం, అవమానకరంగా మాట్లాడటం తప్పే. అది ఎక్కడ మొదలైంది? పని బాటలు లేకుండా ఏం చేయాలి, ఎక్కడ బ్రతకాలి అని నీలాంటోడేసిన వలలో ఈ సమాజం అంతా చిక్కుకుంది. అంతకుముందు లేదు. అంతకుముందు అన్ని కులాలు, అన్ని మతాలు, ఎవరి విశ్వాసాల కొలది వాళ్ళు జీవించి హ్యాపీగా ఉన్నారు. ఎటుగూడి ఈ 10, 20, 30 సంవత్సరాల లోపు నీలాంటోడు ఉన్నప్పుడు మాత్రమే. సరే, అది నీ కర్మ. పంతులు గారు చెప్పినట్టుగా అది నిజమైతే ఆ కర్మఫలం, ఎవరి కర్మఫలం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో నువ్వు అన్నది కరెక్టే. యేసుక్రీస్తు వారు కొట్టారు, అవమానించబడ్డాడు. కాకపోతే నీ లాంగ్వేజ్ కొద్దిగా భాష జరిగింది అదే. కానీ దీనికి వెనకున్న కారణం నీకు తెలియదు. ఒకవేళ తెలిసిన హైందవ పెద్దల దగ్గర నువ్వు పేరు తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి చెయ్యి ఇదిలించాలి కనుక వాళ్ళు వాగుతాం, బాయిగావు కాదంట్లా. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు దొంగ కాదు. నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఎవ్వడును నా ప్రాణము తీయజాలడు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవటానికి అధికారం కలదని ముందే చెప్పాడు కదా. దొంగోని కొట్టినట్టు కొట్టారా? కొట్టారు. దాని అర్థం చెప్తా విను. ఈ మాట ఇలా జరుగుద్దని యేసుక్రీస్తు వారు పుట్టక మునుపే 700 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథం, ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించారు. ఇప్పుడు దొంగోడా ముందు చెబుతారా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, లేదా 1 తరం కాదు, 7 తరాలు యెషయా ప్రవక్త ప్రవచించాడు. మెషియా వస్తాడు, అతను మీ కొరకు తన ప్రాణమును పెట్టును, నలగొట్టబడిను, పాపుల రక్షణకు. ఎందుకంట? పాపుల రక్షణ కొరకై తన ప్రాణమును పెట్టుచున్నాడు. ముందుగానే చెప్పబడ్డది. ఆయన పట్టుకొని నువ్వు మామిడి తోటలో దొంగోడిని కొట్టారు, ఈయనకి తేడా ఏంటి అంటున్నాం. ఆ తేడా ఏంటో చూస్తున్న ప్రజలకు తెలుస్తుంది, బైబిల్ చదివే వ్యక్తులకు తెలుస్తుంది. నీలాగా బైబిల్ మీద బ్రతికే వాళ్ళకి కాదు. ఎందుకంటే నీకు బైబిల్ దూషిస్తేనే భోజనం కదా, మన ఉద్యోగం అదే కదా. హైందవ సోదరులు డిగ్రీలు కష్టపడి బీటెక్లు ఎన్నో రేత్రి మగళ్ళు జాగరా చేసి తిప్పలబడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. కష్టపడి హైందవ సోదరులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చుకొని చదివి ఇవాళ ఉద్యోగానికి, ఇంటర్వ్యూలకి తిప్పలు పడుతున్నారు. కానీ వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళు అన్ని కష్టాలు పడుతుంటే నువ్వు మాత్రం వాళ్ళ పేరు చెప్పుకొని ఉద్యోగం సంపాదించుకున్నావు.
హ్యాపీయే కదా. యేసుక్రీస్తు వారిని దొంగని కొట్టినట్టు కొట్టలే, యేసుక్రీస్తు వారిని ఎవరు బంధించలే, యేసుక్రీస్తు వారిని ఎవ్వరూ లాక్కుపోలే. ఆయనకై ఆయనే అప్పగించబడెను, ఆయనే అప్పగించుకున్నాడు. అసలు ఆయన వచ్చిన పర్పస్సే అది. ఎందుకు వచ్చాడు? యేసువారు వచ్చిన పర్పస్సే అది. పేతురు గారు ఆయన బంధించేటప్పుడు తన కత్తి తీసి పక్కనున్న బందిపోటుని నరుగుతాడు, ఒక సైనికుడిని చెవి కొడతాడు. అక్కడనే ఒక్క మాట జ్ఞాపకం చేస్తాడు, పేతురు నీ కరవాలమును వరలో పెట్టుము. ఎందుకు? నా తండ్రిని వేడుకున్న ఎడలా, అంటే నా తండ్రిని అడిగితే 12 సేనాయేలు సైన్య సమూహమును పంపించడనుకుంటివా? అంటే ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, ఎవరి సహాయం అవసరం లేదు కనుక ఆయన మౌని అయి ఉన్నాడు. కేకలు పెట్టాడా? వీధులన్నీ కేకలు పెట్టారా? వామ్మో వాయు అని కేకలు పెట్టారా? నువ్వు విన్నవా? పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినా, తీర్పులోకి వెళ్ళినా, రాజ్యసభలకు వెళ్ళినా వాళ్ళు ఏమడిగినా మౌనంగా నిలుచున్నాడు. ఎందుకు? అయ్య బాబు నాయను రక్షించండి, కాపాడండి అంటానికి నీలాంటి నాలాంటి నరుడు కాదు, దైవ రూపంలో ఉన్న నరుడు, దైవ కుమారుడు ఒక మనిషి దేహంలో ఉన్నాడు. తనకు తానే అప్పగించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దొంగోని కొట్టినట్టు కొట్టారంటావు. ఇలా వక్రీకరించి కదా బతికేది నువ్వు. ఇకపోతే వీడియో చూస్తున్న చాలామంది ఉన్నారు, మీకు అర్థం కావడం కోసం దైవ లక్షణాలు ఉన్నాయా లేవా? యేసు దేవుడు కాదని కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ ప్రకారం నిజంగా దేవునికి ఉండాల్సిన లక్షణాలు చెప్తా. మేము తండ్రి అంటాం, మమ్మల్ని కన్న తండ్రి, శరీరం కన్న తండ్రి ఒక తండ్రి అయితే, ఈ లోకానికి పంపించిన ఆత్మల తండ్రి అని పిలుస్తాం మేము ఆయన్ని, తండ్రి. సరే, ఇక్కడ మన సహజంగా మన గ్రామాల్లో, కుటుంబాల్లో తండ్రులు ఏం చేస్తారు? పిల్లల కోసం ఎలాంటి త్యాగాన్నైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు కదా. ఆకలి అవుతున్నప్పుడు పస్తుండి పిల్లలుగా పెడతారు. డబ్బు లేకపోయినా అప్పులు తెచ్చి పిల్లలకి తండ్రులు ఫీజులు కడతారు. ఉద్యోగం వచ్చే టైంలో పొలాలు, ఇల్లు అమ్మైనా సరే ఎక్కడన్నా డబ్బు కట్టాలన్నప్పుడు వాళ్ళు బ్రతకటానికి లేకపోయినా వాళ్ళకంటూ ఏమి ముంచుకోకుండానే పిల్లలకి ఇచ్చేస్తుంటారు. ఇది కదా తండ్రికి ఉండాల్సిన క్వాలిటీస్. యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో పేతురు గారికి కాళ్ళు కడుగుతాడు. ఆ సందర్భంలో మాట జ్ఞాపకం చేస్తాడు, అయ్యో ప్రభువా మీరు నా కాళ్ళు కడుగుతారంటే నేను పరిచారం చేయటానికి వచ్చా కానీ చేయించుకోవటానికి రాలేదు. ఇది కాదా క్వాలిటీ? తండ్రికి ఉండాల్సిన క్వాలిటీ ఇది కదా. పరిచారం చేయించుకున్నోళ్ళు దేవుళ్ళ, పరిచారం చేసినోళ్ళు దేవుళ్ళ. మళ్ళీ చెప్తున్నా, పని చేయటానికి వచ్చా అన్నాడు. నేను పని చేయించుకోవటానికి రాలేదు, పని చేయటానికి వచ్చాను. నా తండ్రి పని మీద ఉన్నాను. పిల్లల కొరకు పని చేసిన వాళ్ళే కదా తండ్రులు. సమాజంలో జరుగుతుంది అదే కదా. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో కుటుంబాల్లోకి వెళ్ళి చూడు. నిజమైన తండ్రి అంటే ఏంటో అర్థమవుతుంది. ఇందులో భాగంగా ఒక కథ చెప్తాను మీకు.
యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం దొంగతనం చేసి తప్పు చేసి కొట్టించుకోలే. ఆ త్యాగానికి ఏం అర్థం వస్తుందంటే కథలో చెప్తాం మీకు. ఓ ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో, వెనకటి కాలంలో పూరీలు కదా, ఇంటికి నిప్పు అంటుకుంది, లోన సిక్కుపోయారు, ఇల్లు అంతా మంటలు, చుట్టుపక్కల వాళ్ళు కేకలేస్తున్నారు. ఆ కేకలు విని పక్కన ఎక్కడో ఉన్న పనిలో ఉన్న తండ్రి ఉరికొస్తాడు. ఉరికొచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కేకలేసే మాత్ర పోలే, ఆ మంటల్లోకి దూకింది ఎవరు? కన్న తండ్రి. ఎవరు దూకుతారు? కన్న తండ్రి కనుకనే దూకాడు మంటల్లోకి. ఆ ఇద్దరు బిడ్డలను రక్షించి అతను బయటికి రాలేక ఆహుతి అయిపోయాడు. ఈ కథలో మోరల్ ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన బిడ్డలను ప్రేమించాడు కనుక, తన పిల్లలను ప్రేమించాడు కనుక ఈ భూలోకం అనే ఇంట్లో దారి తప్పిన మన కొరకు తన దేహాన్ని బలిగా ఇచ్చాడు. తన దేహాన్ని బలిగా ఇచ్చాడు. లేదంటే ఏ రాజులు, మంత్రులు, చక్రవర్తులు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఆయన్ని పట్టుకోవటానికి సమర్థుల? అదే చెప్తున్నాడు యోహాను సువార్తలో, నన్నెవ్వడు ఏమీ చేయలేడు, నా ప్రాణం నా అంతటి నేనే అప్పచెప్తున్నాను. పెడుతుండవు, ఎవరు చంపలే ఆయన్ని, ఆయనే పెట్టాడు. పెట్టటము సాధ్యమే, ఆయనకి తిరిగి తీసుకోవటము సాధ్యమే. సరే, నీకు తెలుసో లేదో, చరిత్ర గ్రంథాలకు వెళ్ళి వెనక తిరిగి చూసి చదివితే ఆయనతో కూడా ఉన్నవారు, ఆయన 3వ దినమందు తిరిగి లేచిన తర్వాత, దేవుడు కనుకనే 3వ దినమందు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ప్రజలకి కనపడి వారితో మాట్లాడి 40 దినాలు భూమి మీదనే జీవించి ఆరోహణమై వెళ్ళాడు అనేది గ్రంథాలు చెబుతున్నాయి, చరిత్ర చెప్తుంది, ఆయనతో జీవించిన వ్యక్తులు చెప్తున్నారు. ఇంకెంతకంటే ఏం సాక్ష్యాలు కావాలి నీకు? సరిపోవని నీకు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు ఓహో అంతేగా, నీ అతుకులు పొంతని 30 సంవత్సరాలు బతికించుకోవాలి, ఇంకొక 20-30 సంవత్సరాలు బతికించుకోవాలి కాబట్టి ఓకే, అండర్స్టాండ్, నాకు అర్థమైపోయింది. ఇది దైవ లక్షణం అంటే. దైవ లక్షణం అంటే పని చేయించుకోరు, చేస్తారు. ఇలాంటి దైవ లక్షణాలు ఎవరిలో ఉండే చూడండి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గింపు జీవితం. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఆ సేవా పరిచర్య 3.5 సంవత్సరాల్లో ఎక్కడ ఎవరితో వాదన ఆడినట్లుగా కానీ, దూషించినట్లుగా కానీ, యుద్ధం చేసినట్లుగా కానీ, అవమానించినట్లుగా కానీ, ప్రేమ 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 ప్రేమ. కరుణాకర్తో పాటు ఇంకా ప్రజలకి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏమి సాధించాలన్నా ప్రేమతోనే సాధ్యం. ప్రేమించి చూడండి, మీ ఇంట్లో వాళ్ళని, మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ సహోదరుల్ని రోజు పలకరిస్తూ ప్రేమిస్తూ ఉండండి. ఆ జీవితం ఏందో మీకు అర్థమవుతుంది. ద్వేషంతోనూ, అసూయతోనూ, కక్షతోనూ, భేదాలతోనూ జీవించి ఇప్పటి వరకు చూసాం కదా. కొంతకాలం ప్రేమతో మసులుకొని చూడండి, స్వర్గం అంటాం కదా, అది ఎక్కడే కనపడదు మనకు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లారా, చివరిగా నేనేం చెప్తున్నానంటే, ఈ వీడియో చూసిన హైందవ సోదరులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఏ సోదరులైనా సరే అందరూ ఒకటి నేర్చుకోండి. కరుణాకర్ ఎక్కడ కనపడ్డా ఏదో ఒక పువ్వు, చాక్లెటో ఏదో ఒకటి ఇచ్చి వందనాలు చెప్పండి అతనికి. ఇంకోటి, అతను కూడా మన సోదరుడే. అతన్ని ప్రేమించండి, ద్వేషించకండి. ప్రేమ సకల దోషాలను తొలగిస్తుంది. కరుణాకర్ని ప్రేమించండి,
మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన మార్పు కొరకు జ్ఞాపకం చేయండి. ఎందుకంటే ఇంతకంటే ఘోరమైన వాళ్ళని చూసాం మనం. సౌలుగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఈయనకంటే ఘోరమైనవాడు. ఆ యూదా మతంలో, యూదా సైన్యంలో పనిచేస్తూ క్రైస్తవులు క్రీస్తు యేసు దేవుడు అంటే వాళ్ళందరినీ చంపుకుంటా వచ్చిన వ్యక్తి. ఆయనే మారాడు, ఆయన్నే మార్చుకున్నాడు దేవుడు. ఈయన అంతకంటే గొప్పగా ఆయనతో పోలిస్తే గడ్డి పరక. కాబట్టి ఈ సహోదరుడు నశించిపోకుండా, నరకాగ్నిలో పడకుండా, దేవునికి దూరం అయిపోకుండా, బైబిల్ తెలుసు అతనికి, కాకపోతే ఇక్కడ ఉద్యోగాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేశాడు, సాధించాడు, అంతే. అతని కోసం ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. అప్పుడున్న శిష్యులు ప్రార్థన చేశారు, విజ్ఞాపన, ఉపవాసాలు ఉండి ఆయన కొరకు మొరపెట్టారు కనుక యేసు వారు ప్రత్యక్షమై సౌలుని పౌలుగా మార్చాడు. ఇతను నశించిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇతనికి కూడా దేవుడు క్షమాభిక్ష పెట్టాలి, క్షమాపణ ఇవ్వాలి, దేవుని మార్గంలో, దేవుని రాజ్యంలో వారసుని చేయాలి. ఇంకా ఫర్దర్గా ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, మొత్తం ఇందులో చెప్పలేరు కనుక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. సెలవు, వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది, మంచి ఇన్ఫర్మేషన్ గల వీడియోలే వస్తాయి, మంచి ఆలోచన కలిగిన వీడియోలే వస్తాయి. మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.